ఈసారి చరణ్ గారిని టార్గెట్ చేస్తారా హీరోగా తెచ్చుకోవడానికి? టార్గెట్ కాదండి, విష్ అది. విష్ అది. బట్ చూద్దామండి హౌ థింగ్స్ విల్ వర్క్ అవుట్. విషయం ఉందండి, ఇంట్లో ఉన్న మీ సొంత మీరే అన్నారు కదండి, ఇప్పుడు ఆయన సొంత ఫాదర్ అయినా సరే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది క్యూలో. అది ఆయన వెయిట్ చేయించారు మీ చేత, మీకు తెలియట్లా. మీకు తెలియట్లా. అదంతే. ఫాదరు ఆయనకి ఒక ఫాదర్గా మీ చేత ఎంత జాగ్రత్తగా సేఫ్గా మిమ్మల్ని ప్రొడ్యూసర్గా ల్యాండ్ చేయాలని తెలుసు. ఆయన మీరు తొందరపడ్డారు, ఆయన తొందరపడరు కదా. అందుకు నేను కూడా తొందరపడలే, ఐఎమ్ వెరీ పేషెంట్. అందుకనే టైం కోసం అలా చూసి ఇప్పుడు ముగ్గురు ఇద్దరు డైరెక్టర్లతో ఆ కథ కసరత్తులు చేసి అటు నుంచి ఇక్కడ ల్యాండ్ చేశారంటే ఆయన ఎంత ప్లాన్ ఉండకపోతే ల్యాండ్ చేస్తారు. ఆయన కథ నచ్చాలి కూడా, సేఫ్ ఉండాలి కదా. ఒక ఫస్ట్ ప్రాజెక్టు బయటకు వచ్చింది, బయటకు వచ్చినప్పుడు మీకు ఈ హ్యాపీనెస్ ఉంది, ఇప్పుడు ఇవాళ కూర్చున్నారు హ్యాపీనెస్ ఉంది అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే కదా. అందుకని సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఇప్పుడు చరణ్ గారితో ఎప్పుడు అడుగుతారు ఆయన్ని? ఆయన లైనప్ ఉంది మీకు తెలుసు. సో ఇప్పుడు ఒకటే ప్రస్తుతం సుకుమార్ గారు ఒకటే కదా లైన్లో. సో అదే అడుగుదాం, అది కూడా మేము కూడా క్యూలో ఉన్నామని చెప్పేస్తాం. అలాగే ఎనీ ప్రొడ్యూసర్ ఎంతవరకు చెప్పలేదు. లేదు లేదంటే రేపు పొద్దున్న మైత్రి సుకుమార్ గారి ప్రాజెక్టులో ఏమైనా మీ బ్యానర్ యాడ్ చేసే అవకాశం ఉంటుందో అడుగుతారా? లేదండి, నో టాక్స్ సచ్. అలాంటిదే పెట్టుకోలేదా? లేదు. మళ్ళీ ఫ్యాన్స్ మీట్ ఎప్పుడు పెడుతున్నారు మరి? సక్సెస్ అయిన తర్వాత ఫ్యాన్స్ని కలవడం చేయడం అంటే అలాగా గ్రూప్స్గా కలుస్తూ ఉన్నాము. బట్ వీ షుడ్ ప్లాన్ సంథింగ్, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి డెఫినెట్లీ. సో చరణ్ గారు టాప్ హీరో అయిపోయి ఇప్పుడు ఆయన బిజీలో ఆయన ఉన్నారు, మిగతా యాక్టివిటీస్ పట్టించుకునే ఇదిలో లేరు. ఫాదరు ఇంతకుముందు నాగబాబు గారు చూసారు, ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ అని, ఫ్యాన్స్ అసోసియేషన్ అని, ఇంకా చారిటీస్ అని, వీటన్నిటిని కూడా మీరు మీ ఫాదర్కి ఒక సక్సెసర్గా ఆ దిశగా ఏమైనా ప్లాన్లు ఉన్నాయా? సక్సెసర్ అని అనలేనండి. బ్లడ్ బ్యాంక్ హ్యాస్ ఇట్స్ ఓన్ టీమ్ అండ్ ప్రాపర్ స్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్. దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది. వీ హ్యావ్ అ CEO, CMO, ఎవ్రీబడి ఇన్ ప్లేస్. ఇట్ రన్స్ బై ఇట్ సెల్ఫ్. టాప్ ప్లేయర్లో టాప్ ప్లేయర్ ఆయన ఉన్నారు కదా. ఆయనకున్న బరువులో ఒక 1 kilogram నేను తీసుకుని బేర్ చేయగలను అంటే దట్స్ మై కాంట్రిబ్యూషన్ టు హిమ్. సో దట్ అది ఏ విధంగా నేను హెల్ప్గా ఉండగలను, ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ దట్.